ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి రండి. మనం అందరం కలిసి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని గర్భించింది అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన ఇచ్చినప్పుడు మర్చిపోయి శిక్ష వల్ల పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడేవుడు, కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని అడలా దుర్బీజులే కానీ కుమారులు కాదు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటుంది, వారి ఎందుకు భయభక్తులు ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరి ఎక్కువగా లేబడి బ్రతుకులేను కదా. వారు కొన్ని దినముల మట్టుకు మనకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతం మన సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని ఎంతో అభ్యాసం కలిగిన వారికి అది నీతిలో సమాధానకరమైన ఫలం ఇచ్చింది. కాబట్టి వడలిలో చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. మరియు పుట్టుకాలు వెనకక బాగుపడ నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పుకోనేమో అని చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం వలన అనేకులు అపక్తులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసేవాడిని భక్షుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం. నా కుమారుడా, ప్రభు చేయ శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును. ఇక్కడ మనం 10 చూస్తున్నాము. 10 ఒకసారి చదవండి. వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించింది కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతం మన సమస్త శిక్షలు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిలో సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాము. అయినను ఇప్పుడు ప్రతి శిక్ష కూడా ఇప్పుడు ఎలా కనపడుతుందంట? దుఃఖకరంగానే కనపడుతుందంట. కానీ సహోదరులారా, దీని వెనక కొన్ని దినముల తర్వాత ఇది ఎలా మారుతుందంట? ఎలా ఉందంటండి? సంతోషముగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దినముల తర్వాత ఇది సంతోషంగా మారాలంటే ఇప్పుడు శిక్ష ఎలా ఉండాలి? దుఃఖకరంగా ఉండవలసిందే. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని భరించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరిని తన ఎదుటికి పిలుస్తున్నాడండి. కుమారుడు కూడా సమస్తమును సహించి తండ్రిని గణపరిచిన వాడిగా మనం చూస్తున్నాము. తండ్రి శిక్షించిన ప్రతి శిక్షలో కూడా కుమారుడైన యేసుక్రీస్తు సవాళ్ళు అనుకున్న లోబడిపోయాడు. దాన్ని బట్టి సహోదరులారా, ఈ రోజున ఈ కుమారుడైన దేవుడు, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున మనకు దొరికిన్నాడంటే నిజానికి సహోదరులారా,
ఏ కుమారుని యొక్క వారసత్వంలోకి వస్తున్నా, ఏ వ్యక్తినైతే తండ్రి శిక్షించడో వాడు దుర్బీజుడు అవుతాడు, కానీ సరి అయినటువంటి మార్గంలో రాలేడు. ఏ కుమారుని తండ్రి శిక్షిస్తాడో సమస్త దుర్బీజము తొలగిపోతుంది, కుమారుని యొక్క వారసత్వంలోకి వస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. వారసత్వం అంటే చిన్న విషయం కాదండి, ఇది పరలోకపు వారసత్వం. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆత్మతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఏంటండి ఇక్కడ శరీరమందు ఏ ముద్రలు ఉన్నాయండి? యేసు యొక్క ముద్రలు. ఏంటి యేసు యొక్క ముద్రలు? 2 కొరింథీ పత్రిక 1వ వాక్యము. ఐదు చూడండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమపడినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి అలాగే ఆదరణలోని పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటాసించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలండి. మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఏంటి ఇప్పుడు ఈ నిరీక్షణ? పౌలు గారికి ఉన్న నిరీక్షణ ఏంటి? సహోదరులారా, ఒక్కొక్క వ్యక్తి ఆదరణ కలిగి, ఏంటి ఆదరణ చూస్తున్నాము? వారి జీవితములో వారి శరీరమందు ఈ శ్రమ అనుభవం, ఈ శ్రమ అనుభవమునకు రావలసిందే సహోదరులారా. ఈ అనుభవానికి రాకపోతే వారసత్వము ఒక రోజున నష్టపరుచుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి కుమారుని యొక్క వారసత్వం అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా దొరికిందండి? ఊరికినే దొరకలా. వాక్కైన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు శబ్దముగా మాట్లాడాడు. మోషే చెవులు గింగిర్లాడినాయి. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు శబ్దముగా మాట్లాడాడు. అబ్రహాం యొక్క చెవులు గింగిరమన్నాయి. వారు సమస్తమును చూస్తున్నారు. ఎక్కడ కనబడతాడు? ఏ రూపం ఉంది? ఈయనకి ఏ పోలిక ఉంది? ఏమీ లేదు సహోదరులారా. శబ్దమైన దేవుడు. ఈ దేవుడే ఆది సంభూతుడైన దేవుడు. ఈ శబ్దమైన దేవుడే స్త్రీ సంతానముగా అనగా శరీరమును ధరించుకొని వచ్చిన దేవుడు. ఈ శబ్దం అనగా ఏమిటో తెలుసా? శబ్దం అనగా వాక్యమై. ఏంటండి శబ్దం అంటే? ఏంటి? వాక్యం. ఏంటి మాట? వాక్యం. ఈ వాక్యమైన దేవుడు ఏం ధరించుకున్నాడండి? శరీరాన్ని ధరించుకున్నాడు సహోదరులారా.
ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి ఈ దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇదిగో సమస్తమును తండ్రికి లోబడుతున్నాడు. తండ్రి సంపూర్ణంగా కుమారుని శిక్షించాడు. అపోస్తలులందరినీ కూడా సర్వశక్తిమంతుడిని దేవుడు సంపూర్ణంగా శిక్షించాడు. నూతన సంఘమును కూడా సర్వశక్తిమంతుడిని దేవుడు సంపూర్ణంగా శిక్షించాడు. ఎవరైతే ఇరుకు మార్గము గుండా వెళ్ళిపోతున్నారో అట్టి సంఘము తన శరీరమందు ముద్ర పడవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. ఏ ముద్ర ఇది? చదివాం కదా ఇప్పుడు. యేసుక్రీస్తు శ్రమ అనే ముద్ర. యేసుక్రీస్తు శ్రమ అనే ముద్ర. ఇది పౌలు యొక్క శరీరం మీదనే పడేది. స్తోత్రం, హల్లెలూయా. 9 కృపావరాలు ఊరికినే వస్తాయి. కృపావరాలు ఊరికినే ఆత్మఫలాలు వస్తాయండి. రావండి సహోదరులారా. ఒక్కొక్కటి చెక్కితే గాని అప్పుడు జీవజలపు ఊట లోపల నుంచి ప్రవహించిద్దండి. ఆ ఊట నది ప్రవాహము కింద నుంచి పైకి తన్నుకు రావాలి. అప్పుడే క్రీస్తు యొక్క ముద్రలు మన జీవితంలో నెరవేరినట్లు సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. కనుక సహోదరులారా, ఈ చివరి దినాల్లో ప్రతి వారము కూడా మనమందరము కూడా ఇదిగో ఆ క్రీస్తు వెళ్ళిన మార్గం, అపోస్తలులు వెళ్ళిన మార్గం, మొదటి సంఘం వెళ్ళిన మార్గం, ఈ రోజైనా రేపైనా రాబోయే రోజు ఏ రోజైనా ఏ సంఘమైనా క్రీస్తు యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సహోదరులారా, శిక్షించని కుమారుడు దుర్బిజుడవుతాడు. శిక్ష పొందిన కుమారుడు కుమారుని యొక్క వారసత్వంలోకి వస్తున్నాడు. హక్కు వాడిదేనండి, కుమారుదేనండి హక్కు. బయట ఉన్నవాడికి హక్కు ఇస్తామండి? కుమారుడు పుట్టిన వాడికే హక్కు, తన పక్కలో నుంచి పుట్టిన వాడికే హక్కు, క్రొత్త జన్మ పుట్టిన వాడికే హక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హక్కు సహోదరులారా ఈ రాజ్యానికి సంబంధించింది కాదు, పరలోకం యొక్క హక్కు ఇది. అందుకే సహోదరులారా, ఇదిగో క్రీస్తు యొక్క ముద్రలు మా శరీరమందు ముద్రించబడి ఉన్నాయి. ఇట్టి శ్రమల అనుభవం గుండా మేము వెళ్ళిపోతుండగా ఇదిగో మా వెనక వస్తున్న సంగమా మీరు కూడా వచ్చేసేయండి. ఇదే సహోదరులారా క్రీస్తు యేసు యొక్క బండ మీద కట్టబడిన అపోస్తలు యొక్క బండ మీద కట్టబడుతున్న సంఘమైన మనము ఈ మార్గం వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినప్పటికీ సమయానికి దేవుడు కృపనిచ్చి నిలబెడతాడు. ఎవరు అభ్యంతరం పడవలసిన లేదు, ఎవరు వేరొక ఆలోచన చేయవలసిన లేదు. ఖచ్చితంగా పిలిచిన దేవుడు కరుణ కలిగిన పాత్రను ఆ కరుణతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా ఈ కరుణ కలిగిన పాత్ర ఈ రోజు వచ్చింది కాదు, ఇది భూమి మీద వచ్చింది కాదు. ఇది తండ్రి మనల్ని భూమి మీదకు పంపక మునిపే మన పాత్ర ఎలాంటిదో సర్వశక్తిమంతుడి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఎవరు కూడా మనం తలంచొద్దు. మన ప్రార్థన బట్టి, మన ఆలోచన బట్టి, మన ఊహన బట్టి ఈ పాత్ర మారిద్దని లేదండి. తండ్రి మొట్టమొదటిగానే ముద్రించి పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లయితే ఫరోను కఠినమైన పాత్రగా ముద్రించి పెట్టాడు, స్తోత్రం, హల్లెలూయా, తన కరుణ కలిగిన పాత్రలు కూడా తండ్రి ముద్రించి పెట్టాడు. కొంచెం అటు ఇటు కావచ్చు సహోదరులారా, అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా నిలబెడతాడు. ఆయనకు అధికారం ఉంది.
ఆయన ముద్రలు తన శరీరమందు ఉన్నప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు. ప్రైజ్ హల్లెలూయా. సహోదరులారా, ఇది మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి జరగదు. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, కృపనిచ్చే దేవుడు, కరుణ చూపే దేవుడు, సమయానికి ఆదరించే దేవుడు. ఆయన మన పక్షముగా ఉండి మనతో మాట్లాడుతూ నడిపిస్తున్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికి ఉండగా ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరు కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదండి. సహోదరులారా, సమయానికి ఈ దేవుడే తన చంటి బిడ్డను ఎత్తుకొని నడిపించినట్లుగా నడిపించాడు. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపా 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 కృపా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎట్టి విధము చేతనైనను తన కరుణాపాత్రుగా తండ్రి ఒక్కొక్కరిని తన కుమారుని యొక్క వారసత్వంలో నిలబెట్టాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బిజులవుతాడు. హల్లెలూయా హల్లెలూయా. మాటికి తండ్రి అందుకే తన పిల్లలను శిక్షించేది. ఏ వ్యక్తి దుర్బీజంలోకి వెళ్ళటానికి లేదు. పిలిచింది కుమారుని యొక్క వారసత్వంలోనికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ హక్కు సహోదరులారా, ఈ సర్వలోకము కంటే విలువైనది. ఈ హక్కు భూలోకము కంటే విలువైనది. హల్లెలూయా హల్లెలూయా. కృపా 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 కృపా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలిగిన దేవా, ఆమేన్. ఒక మాట చూడండి, కొలసీ మొదటి పత్రిక 24వ వాక్యం చదువు. కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు నీ కొరకు నేను అనుభవించుచున్నా శ్రమలను సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేస్తున్నాను. వాక్యములు అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు నీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అదండి, సమయం లేదు సహోదరులారా, ఎవరు కూడా అభ్యంతరపడద్దు.
మీ కరుణ కలిగిన పాత్రలో ఎవరు తప్పించలేరు. ఆల్రెడీ దేవుడు పరలోకంలోనే ముద్రించి ఈ లోకానికి పంపించాడు. ఈ రక్షణ మీకు దొరికిందంటే చిన్న విషయం కాదు. ఇది మేధావులకి, ధనవంతులకి, గొప్పవారికి, సైంటిస్టులకి, బుద్ధిమంతులకి ఎవరికి అర్థం కాని ఈ దేవుని మహాకృప, ఏ అర్హత యోగ్యత లేని మనకు దొరికిందంటే చిన్న విషయం కాదు. ఆల్రెడీ ఆయన ముద్ర పడిందని అర్థం చేసుకోండి. ఆ కరుణ కలిగిన ముద్ర పడిందాకా సహోదరులారా, ఆ పడిన వ్యక్తికి ఇక మాటి మాటికి దెబ్బే పడిద్ది, మాటి మాటికి దెబ్బే పడిద్ది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా, ఈ మర్మం చాలా లోతైన విషయంగా ఉంది. ఈ మర్మము సహోదరులారా, దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఇంకా కొంచెం లోతులోకి వెళితే గనక ఇది మనకు అర్థం కాదు. కనుక అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమయందు సంతోషించుచు సంఘము అను తన శరీరము కొరకు. అర్థమైందా సహోదరులారా? ఒక్క మాట అర్థమైందా దీంట్లో? ఎందుకంటే క్రీస్తు పడిన పాటలు ఎందుకంటే అనుభవిస్తుంది, శరీరమందు ఎందుకంటే అనుభవిస్తుంది. నా శరీరమా, సంఘమా, నా శ్రమ మీదే. ఓ, నేనింత భయంకరమైన ముళ్ళ కిరీటం నా తల మీద దిగగొట్టించుకుని ఇంకా యూదులకు రాజంట హేళన చేసి ముళ్ళ కిరీటం పెట్టినే కాదు, పెట్టిన ముళ్ళ కిరీటాన్ని తల్లో బహులోతుగా సైనికులు ఒత్తుతున్నారు. ఎందుకు భరించింది సహోదరులారా? సంగమా, మీరు నా శరీరము గనుక, అందుకే నా శరీరమందు ఈ ముద్రలు వేయించుకున్నా. సంగమా, మీరు నా శరీరములో ఉన్న అవయవాలు. అది పౌలికి అర్థమైపోయింది సహోదరులారా. ఈ రోజు ఎవరికైతే అర్థమైందో స్తోత్రములు, హల్లెలూయా. పశ్చాత్తాపడునుగాక, దుఃఖపడునుగాక, దేవుని జీవాత్మతో నింపబడునుగాక. సంగమా, మీరు నా శరీరం, నా శరీరములో ఉన్న ఒక్కొక్క అవయవం. ఒక్కసారి నా కుమారుడైన పౌలును చూడండి. ఒక్కసారి నా ప్రియ కుమారుడైన పౌలును చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకటే అంటాడు, నా శరీరమందు ముద్రలు వేయబడి ఉన్నాయి. స్తోత్రం, స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాం. కృపా, కృపా, కృపా. కరుణ కలిగిన దేవుడు, కరుణ కటాక్షం చూపే దేవుడు. ఏ పాత్ర కరుణ కలిగి ఉందో, దయ కలిగిన పాత్రగా ఉందో, దయగలిగిన పాత్రను దయగలిగిన దేవుడు, తన కరుణ సంపన్నుడైన దేవుడు కరుణ కలిగిన ఆత్మతో నింపుతాడు. అది ఆయన ధర్మం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.